దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మాట్లాడుచున్నారు. మీరు ఎటువంటి స్నేహితుల్ని కలిగి ఉన్నారు అని చెప్పేసి ఒకసారి ప్రశ్నించుకోవాలండి. నిజంగా నిన్ను బలపరిచే స్నేహితుల్ని నువ్వు మరి ఏర్పరచుకొని ఉన్నావా? కలిగి ఉన్నావా? మరి బలహీనపరిచే స్నేహితులను మనం కలిగి ఉన్నాం. ఎటువంటి స్నేహితులను మనం కలిగి ఉన్నాం? చూడండి, నా యొక్క జీవితంలో కూడా ఎంతో మంది నన్ను బలహీనపరిచి, లేకపోతే నన్ను బాధపెట్టి, నన్ను మోసం చేసిన వారే మాత్రమే చాలా మంది ఉన్నారు. మరి దేవుళ్ళకి నేను వచ్చినప్పుడు నేను పూర్వకంగా ప్రార్థన చేస్తుంటే నాకు కొంతమంది స్నేహితులు ఉండి నన్ను బలపరుస్తున్నారండి. ఎవరు తెలుసా? వారు బయట దేశం కొరియన్ ప్రాంతంలో ఉన్నారండి. ఆ స్నేహితులు ఎంతగానో నన్ను బలపరుచుకుంటూ, ఎంతగానో నన్ను నడిపిస్తున్న విధానమును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. ఎందుకంటే దేవుణ్ణి మొట్టమొదటిగా మనం ఆశ్రయిస్తే ఎటువంటి స్నేహితులను ఎంచుకోవాలో దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడండి. నిజంగా నిన్ను బలపరిచే స్నేహితులు ఉన్నారా? నిన్ను బలహీనం పరిచే స్నేహితులు నువ్వు ఉన్నావా? ఏ స్నేహితులు నువ్వు కలిగి ఉన్నావన్నది ఒకసారి గమనించుకోవాలా. దేవుని చిత్తానుసారంగా మంచి స్నేహితులు నువ్వు కలిగి ఉంటే నీ మార్గం అంతా కూడా సరళం అవుతుంది. నిన్ను బలపరుస్తారు వాళ్ళు. నువ్వు బలహీనంగా ఉన్న సమయంలో నిన్ను బలపరిచి నిన్ను నడిపించే